ఈ వీడియోలో ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఎలా డిజైన్ చేస్తాం, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఎలా డిజైన్ చేస్తాం, అసలు ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అంటాం, ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటాం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్సెస్ తెలియాలి అని అంటే ముందుగా బీజేటీ యొక్క ఆపరేషన్, బేసిక్ ఆపరేషన్ తెలియాలి. ఎందుకని అని అంటే ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ మనం మేజర్ కాంపోనెంట్ ఏంట్రా అంటే బీజేటీ. ఆ బీజేటీ నుంచే మోడిఫికేషన్ ఆఫ్ అనదర్ డివైజెస్ అన్నీ వచ్చాయి. నేను బీజేటీని కనుక్కున్నప్పుడు ఆ బీజేటీ ఏదైతే ఉందో ఆ బీజేటీ యొక్క మేజర్ కంటెంట్ ఆర్ మేజర్ పర్పస్ ఏంట్రా అంటే మేజర్ పర్పస్ మాత్రం యాంప్లిఫికేషన్ అప్లికేషన్. సో బీజేటీని కనుక్కున్నప్పుడు దాటి యొక్క మేజర్ పర్పస్ ఏం మాట్లాడుతున్నాను అని అంటే యాంప్లిఫికేషన్ అప్లికేషన్. సో ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకున్నానో చూడండి. ఇలా యాంప్లిఫై చేస్తున్నప్పుడు ఇన్పుట్గా ఎమిటర్ అనేటువంటి టెర్మినల్ని, అవుట్పుట్గా కలెక్టర్ అనేటువంటి టెర్మినల్ని అండ్ కంట్రోల్కి బేస్ అనేటువంటి టెర్మినల్ని తీసుకుంటాం. ఈ బీజేటీ ఏదైతే ఉందో ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కావచ్చు లేదా పిఎన్పి ట్రాన్సిస్టర్ కావచ్చు. ఇవి మనం ఫస్ట్ సెమీ కండక్టర్ డివైజెస్ అని, తర్వాత డయోడ్ అని, డయోడ్ ఫార్మేషన్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ డయోడ్స్ అని, ఆ తర్వాత బీజేటీ గురించి వస్తుంది. అయితే ఇనీషియల్గా మనం డిఫరెన్సెస్ బిట్వీన్ ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పాలి అని అంటే మనకి ఆ కంటెంట్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ దీని గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు ఎనలాగ్ అండ్ డిజిటల్ మధ్య డిఫరెన్సెస్ చెప్తాం. ఒకవేళ దీనికి ముందు క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్స్టెన్షన్లో వస్తాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఇన్పుట్ కోసమని, ఇది అవుట్పుట్ కోసమని బేసిక్గా డిజైన్ చేశారు. ఈ యాంప్లిఫైయర్గా డిజైన్ చేసినటువంటి పిఎన్పి ట్రాన్సిస్టర్ కానీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కానీ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తామండి, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. అయితే ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని ఆ ట్రాన్సిస్టర్ రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా మరొక సప్లై ఇవ్వాలండి. అలా మరొక సప్లై ఇవ్వడాన్నే బయాసింగ్ అని అంటాం. ఏమంటారు అని అంటే బయాసింగ్ అని అంటాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఇది ఎమిటర్ అని, ఇది బేస్ అని, ఇది కలెక్టర్ అని మనం మాట్లాడితే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు పాస్ అవ్వాలి అని అంటే మళ్ళీ మరొక బయాసింగ్ ఇస్తాం. సో ఇక్కడ నా పాయింట్ ఏం మాట్లాడాలనుకున్నానో జాగ్రత్తగా చూడండి. మళ్ళీ మరొక బయాసింగ్ ఇస్తాం. ఏంటా బయాసింగ్ అని అంటే ఎగ్జాంపుల్కి ఇది కనుక పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎగ్జాంపుల్కి నేను మాట్లాడుతున్నాను. పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే కనుక పిని తీసుకెళ్లి పాజిటివ్కి, ఎన్ను తీసుకెళ్లి నెగిటివ్కి కనెక్ట్ చేస్తే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అని అంటామండి. అలా కాకుండా ఎన్ను తీసుకొచ్చి పాజిటివ్కి, పిని తీసుకెళ్లి నెగిటివ్కి కలిపితే దీన్ని రివర్స్ బయాస్ అని అంటాం. ఇలా మనం ఒక ఎక్స్టర్నల్గా సోర్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఏవైతే మన ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నామో దాన్ని మరొక లేయర్లోకి మూవ్ చేయాలి అని అంటే ఎక్స్టర్నల్గా కొంత సప్లై ఇవ్వాలి. అలా సప్లై ఇవ్వడాన్ని ఏమంటారు అని అంటే బయాసింగ్ అని అంటాం. మనం ట్రాన్సిస్టర్ని బేసిక్గా ఎందుకు కనుక్కున్నారు అంటే యాంప్లిఫైయర్ అప్లికేషన్ కోసం కనుక్కున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏం మాట్లాడాలనుకున్నానో చూడండి. ఇక్కడ మనం యాంప్లిఫైయర్లా వర్క్ చేయడం కోసం ఇక్కడ ఒక బయాసింగ్ ఇస్తాం. ఆ బయాసింగ్ పేరు ఏం పేర్రా అంటే ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ ఒక బయాసింగ్ ఇస్తాం. ఆ బయాసింగ్ పేరు ఏం పేర్రా అంటే రివర్స్ బయాస్. ఇప్పుడు నా పాయింట్ ఏం మాట్లాడాలనుకున్నానో చూడండి. ఇచ్చినటువంటి ఇన్పుట్ ఇక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా సప్లై ఇవ్వాలి అని అన్నాం. ఈ బయాసింగ్ని ఏమంటారు అని అంటే ఎమిటర్ టు బేస్ బయాసింగ్ అని అంటాం. దీన్ని ఏమంటారు అని అంటే బేస్ టు కలెక్టర్ బయాసింగ్ అని అంటాం. లేదా బేస్ కామన్గా ఉండడం వల్ల ఎట్ ఎమిటర్ బయాసింగ్ అని అంటాం, ఎట్ కలెక్టర్ బయాసింగ్ అని అంటాం. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడితే ఏంటో ఒకసారి చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే నేమ్ ఆఫ్ రీజియన్. సెకండ్ వన్ ఏంట్రా అంటే ఎట్ ఎమిటర్. అంటే
ఎట్ ఎమిటర్ అంటే ఎమిటర్ టు బేస్ అని అర్థం, దీన్నే ఎమిటర్ టు బేస్ అని అంటాం. ఎట్ కలెక్టర్, ఎట్ కలెక్టర్, ఎట్ కలెక్టర్ అంటే అర్థం ఏంట్రా అంటే కలెక్టర్ టు బేస్ అని అర్థం. సో ఇక్కడ కొన్ని రిమార్క్స్ రాద్దాం, కొన్ని రిమార్క్స్ రాద్దాం. ఒక చిన్న టేబుల్ ఆఫ్ ఫామ్ ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటది అని అంటే నార్మల్గా యాంప్లిఫైయర్ లా వర్క్ చేయడానికి ఇక్కడ ఫార్వర్డ్ బయాసు, ఇక్కడ రివర్స్ బయాసు ఇచ్చారట. అంటే ఇక్కడ ఫార్వర్డ్ బయాసు, ఇక్కడ రివర్స్ బయాసు ఇచ్చినప్పుడు మాత్రమే యాంప్లిఫైయర్ లా వర్క్ చేస్తుందట, యాంప్లిఫైయర్ లాగా వర్క్ చేస్తుందట. ఈ రీజన్ నే ఏమంటారు అంటే యాక్టివ్ రీజన్ అని అంటాం. ఈ రీజన్ ఏమంటారంటే యాక్టివ్ రీజన్ అని అంటాం. ఇప్పుడు వీళ్ళకి మరొక డౌట్ వచ్చిందట. ఆ డౌట్ ఏంట్రా అంటే ఎందుకని ఇది ఫార్వర్డ్ బయాసే చేయాలి, ఎందుకని ఇది రివర్స్ బయాసే చేయాలి, ఇది ఎందుకు రివర్స్ చేయకూడదు అంటే ఇక్కడ రివర్స్ బయాసు, ఇక్కడ ఫార్వర్డ్ బయాసు చేస్తే ఏమవుద్ది అని ఆలోచన వచ్చిందట. అంటే ఇది రివర్స్ బయాసు, ఇది ఫార్వర్డ్ బయాసు చేశారట. చేయగానే ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ కోసం అని డిజైన్ చేసామో దానికి ఆపోజిట్ అవుట్పుట్ వచ్చిందట. దాన్నే అటెన్యూటర్స్ అంటారు. అంటే అర్థం ఏంట్రా అంటే యాంప్లిఫైర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఇక్కడ నేను ఒక సిగ్నల్ ఇచ్చాను. ఈ సిగ్నల్ని ఎన్లార్జ్ చేయడానికి మనం ఎక్స్ట్రాగా కొంత సప్లై ఇచ్చి ఎన్లార్జ్ చేస్తే దాన్ని ఏమంటారంటే యాంప్లిఫైర్ అని అంటాం. అలా కాకుండా నా దగ్గర ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఈ సిగ్నల్ని నేను తగ్గించాలనుకున్నాను, అప్పుడు ఇక్కడి నుంచి కొంత తీసేస్తాం, దీన్నే అటెన్యూటర్ అని అంటాం. నిజానికి ఎగ్జాక్ట్లీ అటెన్యూటర్స్ అంటే అర్థం ఏంటంటే అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఏవేవో వచ్చాయి, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ వస్తే నాకు రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ ఒక్కటే కావాలి, రిమైనింగ్ అన్నీ వద్దు. అప్పుడు రిమైనింగ్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని బ్లాక్ చేయడానికి, వాంటెడ్ మాత్రమే అవుట్పుట్ లో తేవడానికి అటెన్యూటర్స్ వాడతారు. అలా కాకుండా వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ చేయడానికి ఏం వాడతారు అని అంటే యాంప్లిఫైర్ వాడతారు. ఇది బేసిక్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎగ్జాంపుల్ కి మనకు నచ్చినటువంటి హీరో ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకోండి. సో అతని మీద ఇష్టంతో చాలా మంది ఫ్యాన్స్ అరుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్వాంటెడ్ సిగ్నల్స్. ఎవరైతే హీరో మాట్లాడుతున్నాడో అది వాంటెడ్ సిగ్నల్. ఆ వాంటెడ్ సిగ్నల్ మాత్రమే ఉండాలి, మిగతా సిగ్నల్స్ అన్ని బ్లాక్ చేయాలి. అంటే ఏం చేస్తారంటే అటెన్యూటర్. ఎప్పుడైతే ఇలా చేశారో ఇది అటెన్యూటర్ లా పనిచేసిందట. ఈ రీజన్ పేరు ఏం పేరు చెప్పారు అని అంటే ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్, ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ అని అన్నారట. సో ఇప్పుడు నా పాయింట్ ఏం మాట్లాడాలనుకున్నానో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫార్వర్డ్ బయాసు, ఇక్కడ రివర్స్ బయాసు ఇస్తే ఆ రీజన్ ఏమన్నారు అంటే యాక్టివ్ రీజన్ అన్నాం. దాన్ని రివర్స్ చేస్తే దీన్ని ఏమన్నారు అని అంటే ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ అని అన్నారట. సో ఇప్పుడు మళ్ళీ మరొకటి డౌట్ వచ్చింది, ఎందుకని ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ ఇస్తే ఏమవుద్ది అంటే ఇది ఫార్వర్డ్ బయాస్ ఇచ్చాడండి, ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ ఇచ్చాడండి. ఈ రెండు కూడా ఫార్వర్డ్ బయాస్ ఇస్తే వెంటనే షార్ట్ సర్క్యూట్ లాగా ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేసిందట. ఏంటంటే ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్ లాగా లేదా షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేసిందట, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేసిందట. ఈ రీజన్ నే సాచురేషన్ రీజియన్ అని అన్నారట అండి, సాచురేషన్ రీజియన్ అని అన్నారట. మళ్ళీ మనోడికి డౌట్ వచ్చింది, ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్ అంటే స్విచ్ ని ఆన్ చేసినప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, జస్ట్ షార్ట్ సర్క్యూట్ లో పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటట ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. ఆ రీజన్ ఏమన్నారు అంటే సాచురేషన్ రీజన్. ఇప్పుడు మళ్ళీ డౌట్ ఏంటంటే ఇక్కడ రివర్స్ బయాస్ ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా రివర్స్ బయాస్ ఇస్తే వీటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. సో ఇది రివర్స్ బయాసు, ఇది కూడా రివర్స్ బయాసు, రెండు రివర్స్ బయాస్ ఇస్తే అప్పుడు ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్ లా పనిచేసిందట, ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్ లా పనిచేసిందట, ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్ లా పనిచేసిందట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓపెన్ సర్క్యూట్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. ఈ రీజన్ నే కట్ ఆఫ్ రీజియన్ అని అంటారు. ఈ రీజన్ ఏమంటారు అంటే కట్ ఆఫ్ రీజియన్ అని అంటాం.
సో ఇప్పుడు పాయింట్ జాగ్రత్తగా వినండి. ఒక ట్రాన్సిస్టర్ని ఆపరేట్ చేయాలి అని అంటే మనకి 4 రీజన్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చాయి. ఒకటి యాక్టివ్ రీజన్, యాంప్లిఫైర్ అప్లికేషన్. 2 ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్, అటెన్యూటర్ అప్లికేషన్. 3 సాచురేషన్ రీజన్, ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. 4 కట్ ఆఫ్ రీజన్, ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్. అంటే ఇప్పుడు మనకి 4 రకాల ఏమొచ్చాయి అని అంటే రీజన్స్ వచ్చాయి. ఈ 4 రకాల రీజన్స్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో మాట్లాడదాం. బేసిక్ అప్లికేషన్ మాత్రం ఏం చెప్తున్నాము అని అంటే యాంప్లిఫైయర్, అటెన్యూటర్, ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్, ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మన దగ్గర ఏ రీజన్స్ వచ్చాయని మాట్లాడాము? ఒకటి యాక్టివ్ రీజన్ వచ్చింది అని అన్నాం. రెండోది ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ అని అన్నాం. మూడోది సాచురేషన్ రీజన్ అని అన్నాను. నాలుగోది కట్ ఆఫ్ రీజన్ అని అన్నాను. కట్ ఆఫ్ రీజన్ అని అన్నాను. సో ఇప్పుడు 4 రీజన్స్ వస్తే ఈ 4 రీజన్స్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలి అని అంటే ఆ తయారు చేసే వస్తువుకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి బేసిక్ గా. ఒకటి ప్రైమరీ కాంపోనెంట్, అంటే ప్రైమరీ వస్తువు ఏదైతే ఉందో అది. సెకండ్ ఏంటంటే స్విచ్చింగ్ కాంపోనెంట్స్ అంటారు. అంటే మనం ఒక యాంప్లిఫైర్, ఆసిలేటర్ ఏదో ఒక వస్తువు తయారు చేస్తే ఆ తయారు చేసే వస్తువు యొక్క ఫంక్షన్ డిఫరెంట్, దాన్ని కంట్రోల్ చేయడం డిఫరెంట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండిటితోనూ కూడా మెయిన్ కాంపోనెంట్స్ తయారు చేసి ఈ రెండిటితోనూ కూడా స్విచ్చింగ్ కాంపోనెంట్స్ తయారు చేస్తే ఏంటంటే స్విచ్చింగ్ కాంపోనెంట్స్ తయారు చేస్తే ఈ ఎలక్ట్రానిక్స్ ని ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అంటాం. వాట్ ఈజ్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అంటే the main components by using active region or inverted active region, but the switching components are designed by saturation region or cut off region. But nothing but 2 ఉండాలి ఒక స్విచ్ లా యాక్ట్ చేయాలంటే. మనం ట్రాన్సిస్టర్ గురించి క్లియర్ గా మాట్లాడినప్పుడు అవి ఒక 4 ఎపిసోడ్స్ వరకు వస్తాయి. ఒక్క ట్రాన్సిస్టర్ గురించి, బీజేటీ గురించి చెప్పినప్పుడు ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. ప్రస్తుతం ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో మాత్రమే తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో తెలిసింది. సో అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే యాక్టివ్ రీజన్ అని అన్నాం. రెండో పాయింట్ ఏంట్రా అంటే ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ అని అన్నాం. మూడో పాయింట్ ఏంట్రా అంటే సాచురేషన్ రీజన్ అని అన్నాం. నాలుగో పాయింట్ ఏంట్రా అంటే రీజన్ కట్ ఆఫ్ రీజన్ అని అన్నాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సాచురేషన్ రీజన్ ఆర్ కట్ ఆఫ్ రీజన్ లో మాత్రమే తయారు చేస్తారు. మరి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఉండేటువంటి ఎన్కోడర్ కానీ, డికోడర్ కానీ, మల్టీప్లెక్సర్ కానీ, డిమల్టీప్లెక్సర్ కానీ ఏవైతే సీక్వెన్షియల్ అండ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ A to Z ఉన్నాయో అవన్నిటికి కూడా కంట్రోల్ కూడా అవసరమే. మెయిన్ కాంపోనెంట్స్ అండ్ స్విచ్చింగ్ కాంపోనెంట్స్, వెరీ ఇంపార్టెంట్. స్విచ్చింగ్ కాంపోనెంట్స్ 2 కూడా దేంతో తయారు చేస్తారు అంటే సాచురేషన్ రీజన్ అండ్ కట్ ఆఫ్ రీజన్. హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కంప్లీట్ గా యాక్టివ్ రీజన్, ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ ఉండదు. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో యాక్టివ్ రీజన్, ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ మాత్రమే
ఉంటుంది మెయిన్ కాంపోనెంట్స్ కి, మరియు స్విచ్చింగ్ కాంపోనెంట్స్ కి ఉంటాయంటే మిగతా ఉంటాయి. అంటే ఆల్ రీజన్స్ ఎందులో వాడతాము అని అంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో వాడతాం. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం వాడామో ఇక్కడ కూడా అదే కాంపోనెంట్ వాడతాం. ఇక్కడ ఏ కాంపోనెంట్ వాడామో ఇక్కడ కూడా అదే కాంపోనెంట్ వాడతాం. కానీ రీజన్ ఆఫ్ ఆపరేషన్ మాత్రం ఏముంటుంది అని అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి ఫస్ట్ ప్రైమరీ డిఫరెన్స్ ఇది. మరి సెకండరీ డిఫరెన్స్ కూడా మాట్లాడి పార్ట్ 2లో తర్వాత మాట్లాడదాం. సెకండరీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే బీజేటీ అని అంటూ ఉన్నామో, లైక్ దీన్నే బేర్ ట్రాన్సిస్టర్ అని నేను అన్నాను అని అనుకోండి. బేర్ ట్రాన్సిస్టర్, లైక్ దిస్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ బీజేటీ, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెట్ తీసుకోండి, లేదా మాస్ఫెట్ తీసుకోండి, ఇలాంటివేవో తీసుకున్నా, ఇవన్నీ బేర్ తీసుకున్నా అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా ఏదైతే కాంపోనెంట్ అంటున్నానో ఆ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా తీసుకొని డైరెక్ట్ గా అప్లై చేస్తే వాటిని ఏమంటారంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అంటాం. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అంటాం. అలా కాకుండా జాగ్రత్తగా చూడండి, ఏదైతే ట్రాన్సిస్టర్స్ ఉన్నాయో అంటే ఈ బీజేటీ కానీ, లేదా ఈ ఫెట్ కానీ, లేదా ఈ మాస్ఫెట్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్ని మళ్ళీ మనం ఎడిషనల్ గా కొన్ని ఏవో యాడ్ చేసి సో యాడ్ చేయడానికి మేబీ ఏముండొచ్చు అని అంటే రెసిస్టర్స్ కావచ్చు, మేబీ కెపాసిటర్స్ కావచ్చు, మేబీ డయోడ్లు కావచ్చు, మేబీ అనదర్ ట్రాన్సిస్టర్స్ కావచ్చు. ఇలా కలపడం వల్ల ఈ కాంబినేషన్ అంతా కలిపి మళ్ళీ మరొక ట్రాన్సిస్టర్ గా ఫామ్ అవుద్ది. ఆ కొత్త రకం ట్రాన్సిస్టర్ పేరు ఏం పేర్రా అంటే గేట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇలా విడిగా కాకుండా డైరెక్ట్ గా కాకుండా దాంతో పాటుగా వేరే కూడా కలపడం వల్ల ఆ ట్రాన్సిస్టర్ ఏమైందిరా అంటే మరొక ట్రాన్సిస్టర్ గా మారింది. దాని పేరు ఏం పేర్రా అంటే గేట్. ఇప్పుడు ఈసారి ఈ గేట్స్ యూజ్ చేసి ఏవైనా ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ని కనుక్కుంటే ఆ కాంపోనెంట్ పేరు ఏం పేర్రా అంటే, ఆ ఎలక్ట్రానిక్స్ పేరు ఏం పేర్రా అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఆ కాంపోనెంట్ పేరు ఏం పేర్రా అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. సో క్లియర్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. హియర్ సింపుల్, వెరీ బేసిక్. ఈ రెండు బేసిక్స్ ని బేస్ చేసుకొని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ని, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ని క్లాసిఫై చేస్తాం. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చెప్పాలన్నా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పాలన్నా ముందుగా మనకు తెలియాల్సింది ఏంట్రా అంటే బీజేటీ కోసం తెలియాలి. వన్స్ బీజేటీ కోసం తెలిస్తే A to Z డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మధ్య మేజర్ కంపారిజన్. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేటప్పటికి ఇంకా కొన్ని డైరెక్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్ లోకి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నటువంటి డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ ని మనం స్టార్ట్ చేసే ముందు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి మధ్య మెయిన్ డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత మాత్రమే అనలాగ్ అండ్ డిజిటల్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్స్ లోకి ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అవ్వడానికి ముందు స్టార్టింగ్ క్లాసే ఇదేంట్రా అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. థ్యాంక్ యూ.